హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. యుఎస్ డౌ జోన్స్ మనం చూసుకున్నట్టయితే నిన్న ఒక్కరోజే 1100 పాయింట్స్ పడిపోవటం అనేది మనకేంటంటే వరీయింగ్ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం వార్నింగ్ సైన్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ గ్లోబల్గా. సో దాని వెనక కారణం ఏంటో చూద్దాం. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, యుఎస్లో ఇన్ఫ్లేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఫెడ్ ఏం చేస్తుందంటే రేట్ హైక్ అనేది ఒక ఆల్టర్నేటివ్గా తీసుకుంది. బట్ రేట్ హైక్ కూడా 75 బేసిస్ పాయింట్ అంటే అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్లో ఒక న్యూస్ అనేది ఫ్లో అవుతుంది. దానివల్ల ఏంటంటే మొన్న ఫ్రైడే హెవీగా డంప్ చేశారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1100 పాయింట్స్ మనకి హ్యూజ్గా పడిపోవటం. అట్ ద సేమ్ టైం మనం చూస్తే టెక్నికల్గా ఒకసారి చార్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే చూడండి, ఈ లో అనేది వచ్చింది. అక్కడ నుంచి కనీసం ఒక 0.5% లేదా కొంత కూడా రికవరీ అనేది కనిపించట్లేదు. ఆ స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డంపింగ్ చేసే కాన్సెప్ట్లోనే ఉన్నారు. ఎవరు కూడా రికవర్ చేద్దాం లేదంటే లోకి వచ్చింది బై చేద్దాం అన్న కాన్సెప్ట్ అయితే బేస్డ్ ఆన్ ద క్యాండిల్ అయితే నాకు కనిపించట్లేదు. అండ్ ఓకే, సో నెక్స్ట్ మనం మన ఇండియన్ మార్కెట్ టెక్చర్ అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మనకి వీక్లీలో ఆల్మోస్ట్ 18,500 నుంచి పైకి వెళ్ళట్లేదు. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ చూడండి, సెల్లింగ్ జరిగింది, హైలో సెల్లింగ్ జరిగింది, ఇక్కడ ఇండెసిషన్ జరిగిన తర్వాత సెల్లింగ్ జరిగింది, ఇక్కడ ఇండెసిషన్ జరిగింది. సో వీక్లీలో ఈ రెండు కూడా సిమిలర్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పక్కన పెడదాం అవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే అబ్జర్వ్ చేసింది ఇక్కడ చూడండి, 18,500 అనుకుంటాను ఇది. 18,600. దాని తర్వాత హైయర్ హై అనేది క్రియేట్ చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ 18,350, నెక్స్ట్ 18,100 ఆడ్ లెవెల్ అండ్ 18,000. సో ఇది కూడా ప్రతిదీ కూడా ఏంటంటే లోవర్ హై అనేది క్రియేట్ చేస్తుంది, కానీ మనకి హైయర్ హై అయితే క్రియేట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి గ్యాప్ అప్ అయింది. ఓకే, ఇండెసిషన్ మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది. డెఫినెట్గా బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ హైయర్ లెవెల్స్లో అయితే ట్రాప్ అయ్యారు. సో రేపు ఫెడ్ రేపు కూడా ఫాలో అప్ జరిగిందనుకోండి మండే డౌ జోన్స్, డెఫినెట్గా మనం మార్కెట్స్ కూడా 80-90% ఫాలో అయ్యే, అంటే దాన్ని ఫాలో అవుతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఇండికేటర్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మ్యాక్డీలో మనకి సెల్లింగ్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు, బట్ మొమెంటం అయితే తగ్గిపోయిందని చెప్పేసి క్లియర్గా హిస్టోగ్రామ్ ద్వారా తెలుపుతుంది. చూడండి, ఈ లాస్ట్ 4 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ బయర్ స్ట్రెంత్ కనిపిస్తుంది. బట్ ఈ క్యాండిల్లో ఏంటంటే మనకి సైడ్ వేస్ అనుకోవచ్చు, లేదంటే అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ కూడా అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. బట్ స్ట్రెంత్ అయితే వీక్గా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం డిఎంఐని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ డిఎంఐ ప్రీవియస్గా బయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్లర్స్ తగ్గుతూ వచ్చారు. బట్ రీసెంట్గా కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి, అంటే 2 వారాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే సెల్లర్స్ స్లోగా గెయిన్ అవుతున్నారు, బయర్స్ అయితే తగ్గిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో బయర్స్ తగ్గుతున్నారు, సెల్లర్ రైజ్ అవుతున్నారు అంటే అగైన్ ఛాన్సెస్ బెరిష్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మన ఇండికేటర్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఆల్మోస్ట్ 60 దగ్గర ఓవర్బాట్ లెవెల్ వెళ్ళింది. అది 55 లెవెల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ 55 లెవెల్‌లో కిందకనేది రావడం స్టార్ట్ చేసిందంటే అగైన్ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే ఒక బ్రూటల్ ఫాల్ అనేది, అంటే ఒక స్ట్రాంగ్ ఫాల్ అనేది మార్కెట్‌లో ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది కూడా అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కరెంట్ వీక్ ఏదైతే ఇప్పుడు మనకు జరుగుతుందో ఆ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ చూస్తే ప్రస్తుతం అయితే ఆ కాల్స్ అనేది హెవీగా సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే 787 ల్యాక్ క్వాంటిటీ అనేది కాల్ సైడ్ ఉంది, ఓవరాల్గా మాట్లాడుతున్నాను నేను. అదేవిధంగా 577 ల్యాక్ క్వాంటిటీ అనేది పుట్ సైడ్ ఉంది. ఓవరాల్గా ఏంటంటే మనకి 200 ల్యాక్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే మనకి వీక్లీలో అయితే ఆ బేరిష్ సింబల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మంత్లీకి వెళ్దాం. మంత్లీలో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు మంత్లీ ఒకసారి చూద్దాం. వీక్లీ అయితే బేరిష్గా ఉంది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ఓఐ డేటా. ఇక్కడ మంత్లీ డిఫరెంట్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. 192 ల్యాక్ క్వాంటిటీ ఏమో కాల్ సైడ్ సెల్ చేస్తుంటే 288 ల్యాక్ క్వాంటిటీ పుట్ సైడ్ సెల్ చేస్తున్నారు. ఓవరాల్గా ఒక 100 ల్యాక్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే మంత్లీలో బుల్స్గా ఉన్నారు, మంత్లీలో పుట్స్ షార్ట్ చేస్తున్నారు, వీక్లీలో అయితే కాల్స్ షార్ట్ చేస్తున్నారు. అది బేస్డ్ ఆన్ ద ఓఐ డేటా. ద సేమ్ థింగ్ ఏంటంటే మనం సింపుల్గా గ్రాఫికల్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మనకి
చూడండి, హెవీగా కాల్ సెల్లింగ్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనం వీక్లీ టైం ఫ్రేమ్‌లో వీక్లీ ఎక్స్‌పైరీ ఓవరాల్‌గా కాల్స్ ఎలా ఉన్నాయి, పుట్స్ ఎలా ఉన్నాయి చూస్తే కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు. పుట్స్ అయితే కొద్దిగా సెల్లింగ్ జరుగుతుంది ప్యారలల్‌గా. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ అనమాట. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంది మనకి. ఓకే. అదేవిధంగా ఒక్కసారి ఆ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో గూడా చూద్దాం. ఎవరు డామినేట్ చేస్తున్నారు ఏందని జెప్పేసి. మంత్లీలో చూస్తే ఫ్రెండ్స్ ఆబ్వియస్‌గా మనకేంటంటే పుట్ సెల్లింగ్ జేస్తున్నారు. అంటే విచ్ ఈస్ బుల్లిష్‌నెస్ ఫ్రెండ్స్, యాక్చువల్‌గా బుల్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు. దేర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. కన్విక్షన్ అనేదేంటంటే ఇదేమో బుల్లిష్‌లో ఉంది మంత్లీలో. వీక్లీ ఏమో మనకి బెరిష్‌నెస్ అనేది కనిపిస్తుంది ఓవరాల్‌గా. బట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి అంటే డెఫినిట్‌గా గ్లోబల్ క్యూస్ అనేది అండ్ ఫెడ్ రేట్ హైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. అదే గన నిజంగా జరిగితే మార్కెట్స్ మేబీ నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ఓవరాల్ కాంటెక్స్ట్. సో, అది నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. సో, ఈ వీడియో చూసారు గదా! మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మండే మనం వెయిట్ చేద్దాం. ఒకవేళ మండే అనేది ఫాల్ జరిగిందంటే ఎంతుండొచ్చు అనేది నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ మనకి రీసెంట్ స్వింగ్‌లో నుంచి మనం చూసుకుందాం. ఎంత పెరిగింది ఓవరాల్‌గా ఆహ్, యాహ్! 2800 పాయింట్స్ రఫ్‌గా నేను 3000 పాయింట్స్ పెరిగింది రీసెంట్ స్వింగ్‌లో నుంచి. ఒకవేళ మార్కెట్ నెగెటివ్‌గా మండే గూడా రియాక్ట్ అయింది. డౌ జోన్స్ అంటే 1500 పాయింట్స్ బ్రుటల్‌గా సెల్లింగ్ జరిగే అవకాశం ఉంది. ఈవెన్ దో అంతకంటే గూడా ఎక్కువగా సెల్లింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికేంటంటే మనకి ఒక 1500 పాయింట్స్ కరెక్షన్ జరగొచ్చని జెప్పేసి నేను పర్సనల్‌గా ఎక్స్‌పెక్టేషన్ జేస్తున్నాను. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. మీ యొక్క ఒపీనియన్ గూడా కింద కామెంట్ జేయండి. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళెవరన్నా చూస్తుంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మీకేమన్నా స్టాక్స్ ఆహ్, డిస్కస్ చేయాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ఏంటంటే రివ్యూ చేసి నేను వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు ఫ్రెండ్స్ టేక్ కేర్. హ్యాపీ ట్రేడింగ్.